గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అక్క చెల్లెమ్మల్ని మర్చిపోయారా అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. రోజు ఒక విషగుళికతో ప్రారంభించేటటువంటి పత్రిక. మహిళల నైపుణ్య శిక్షణలో వైకాపా సర్కార్ నిర్లక్ష్యం, రాష్ట్ర వ్యాప్తంగా కళతప్పిన మహిళా ప్రాంగణాలు, పేదరికంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అన్నటువంటిది. అదేంటో మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ లక్షాధికారులు అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి రాగానే అర్జెంటుగా పేదవాళ్ళు ఎట్లయిపోయారో అర్థం కాదు. భారతదేశంలో పేదరికం రేటు తగ్గింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 12.5% ఉన్నటువంటి పేదరికం ఇప్పుడు 6.5% తగ్గిపోయింది అన్నటువంటి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరి 6.5%, 5% పేదరికం తగ్గిపోతే మరి ఎవరు తగ్గినట్టు, ఎవరు పెరిగినట్టు పేదరికం? మహిళలు పేదరికం అన్నటువంటి ఖచ్చితంగా పేదలుగా ఉన్నారా అంటే చాలామంది వరకు మధ్యతరగతికే మారారు. అయినా సరే మేము విషగుళికలు, అందుకు ముందు ఏదో శిక్షణ పొందేసి వాళ్ళందరూ అద్భుతం అయిపోయారు అన్నటువంటి ఒక భ్రమలలో బ్రతికించేటటువంటి, అంటే వీళ్ళు అధికారంలో తెలుగుదేశం ఉన్నప్పుడు భ్రమల్లోనే బ్రతుకుతారు, అధికారం దిగిపోయాక కూడా భ్రమల్లోనే బ్రతుకుతారు, మళ్ళీ రేపు అధికారం కోసం కూడా ఆ భ్రమలలోనే జనాలు ఉంచుతారు అనడానికి సజీవ సాక్ష్యం. ప్రస్తుతం పత్రికనే నేరుగా కరపత్రికగా మార్చేసినటువంటి స్థితిలో దిగజారిన ఈనాడు వార్తకు సంబంధించిన పరాకాష్ట. ఇకపోతే సీట్ల సర్దుబాటుపై నేడు చర్చ. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు పవన్ భేటీ. అర్ధరాత్రి వరకు కొనసాగిన సమాలోచనలు. 7 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న బీజేపీ క్వశ్చన్ మార్క్. సీట్ల కేటాయింపుపై రాని స్పష్టత. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిక ఖాయమైనట్టే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత మిత్రపక్షాలను తిరిగి తన దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో చేర్చుకునే అంశంపై కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడే చూడండి ఎంత విషయం, ఎంత లాయల్టీ, అంటే బానిసత్వం ఎలా చేస్తారు అనడానికి సాక్ష్యం. చంద్రబాబు నాయుడు పదే బతిన్లాడుతూ ఉంటే వాళ్ళు పొత్తుకి సంబంధించి ఫైనల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు 400 టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఎన్డీఏ పాత భాగస్వామి పక్షాలు పిలుస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి తమిళనాడులో ఏఐఏడీఎంకేని పిలవలేదే? మొన్నటిదాకా కూడా భాగస్వామి పక్షమేగా, మొన్న ఎన్నికల్లో కలిసి కూడా పోటీ చేశారుగా. అలాగనే తెలుగుదేశం పార్టీ 2014లో కలిసి పోటీ చేశారు, 19లో కలిసి పోటీ చేయలేదే. 2019 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి తమిళనాడులో ఇవాళ ఏఐఏడీఎంకేని పక్కన పెట్టేసిందే. అదే సందర్భంలో జేడీఎస్ 2019లో వాళ్ళకి ప్రత్యర్థే, అదే సందర్భంలో 2014లో కూడా ప్రత్యర్థేనే. కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టడం అన్నటువంటిది కావాలని ఆడే డ్రామా. చంద్రబాబు నాయుడిని బీజేపీనే పిలిచి మాట్లాడుతోంది, బతిన్లాడుతోంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం. లేకపోతే 7 ఎంపీ 10 పార్లమెంట్. మొన్న రాధాకృష్ణ గారికి ఇది ఒక షాక్ అనుకుంటా, ఎందుకంటే ఆయన 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ ఇవ్వడానికి సిద్ధపడింది భారతీయ జనతా పార్టీకి అని రాసుకొచ్చారు. ఆ తర్వాత చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 5 పార్లమెంటు 8 అసెంబ్లీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటిది లోకేష్ టీం ప్రొజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటిది 7 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాలు అంటున్నారు. కానీ తాజాగా వినబడుతున్న సమాచారం ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ 10 పార్లమెంటు స్థానాలు 25 అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది అన్నటువంటి మాట వినబడుతుంది. అంటే ప్రతి జిల్లాకి ఒక అసెంబ్లీ స్థానం, అట్లాగే 10 పార్లమెంట్ స్థానాలు అడుగుతుంది అన్నటువంటిది. అదేంటి అన్నట్టు అందుకే వాస్తవంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాత్రి ఇది అయిపోయాక మాట్లాడలేదు అంటేనే వాళ్ళు అది మింగుడు పడనటువంటిది అడిగారు అన్నటువంటి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని త్యాగం చేసైనా సరే, ఎన్ని వదులుకునైనా సరే పొత్తు పెట్టుకోవడానికే సిద్ధంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. లేకపోతే మీకు ఎందుకు ఓటెయ్యాలి, అభివృద్ధి చేశారా, సౌకర్యాలు కల్పించారా? వెల్లంపల్లి శ్రీనివాసరావు నిలదీసిన జనం సమాధానాలు చెప్పలేక జారుకున్న ఎమ్మెల్యే అంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు నిలదీస్తున్న కిరణ్ నీలం రంగు టీషర్ట్ ధరించిన యువకుడికి సంబంధించిన ఒక ఫోటో ఓటేశారు. ఓట్ల కోసం జనంలోకి వెళ్ళి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావుకు చొక్కెదిరింది. ఏం చేశారు, మీకు ఓట్లు వేయాలని స్థానికులు ప్రశ్నలతో ముంచెత్తేసరికి సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటూ దీని మీద గడప గడపకు మన శ్రీనన్న కార్యక్రమం. ఇది ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఒక జిమ్మిక్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఓటేయాలి అన్నటువంటి, ఇంతకుముందు ఏమి ఇచ్చారని ఓటేశారు అన్నటువంటి. అంటే ఏ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలతోనో ఇట్లాంటిది అడిగించడం, అది కార్యకర్త అని చెప్పకుండా, అభిమాని అని చెప్పకుండా ప్రజలే నిలదీశారు అని చెప్పేటటువంటిది గత 5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి నాటకంలో ఇదొక భాగం. లేకపోతే ఇంటికే బియ్యం అన్నారు, ఎక్కడండి మంత్రి రాంబాబు నిలదీసిన మహిళలు.
ఇళ్ల వద్దకే చౌక బియ్యం అందజేస్తున్నామన్నారు. ఎక్కడండి పంపిణీ వాహనం 5 నెలలుగా బియ్యం అందలేదు, సమస్యను పట్టించుకునే వారేంటూ మంత్రి అంబటి రాంబాబుని మహిళలు తీశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి నందిగామ, గుడిపూడి, ఫణిదం, బట్లూరు మీదుగా కట్టమూరు వరకు గురువారం వైకాపా శ్రేణులతో మంత్రి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కట్టమూరు ఎస్సీ కాలనీలో మహిళలు రేషన్ బియ్యం సమస్యపై మంత్రి వద్ద ఆక్రోశం వెలిపించారు. తమకు రేషన్ కార్డులో 5 నెలలుగా సుమారు 30 కుటుంబాలకు MDU ఆపరేటర్ బియ్యం ఇవ్వడం లేదని వాపారు. కాలనీలోని అనేక వీధులకు వాహనం రావడం లేదని అడిగితే సరైన జవాబు ఇవ్వడం లేదన్నారు. నిల్వలు నిండుకున్నాయని, బియ్యం బదులు నగదు తీసుకోవాలని చెప్తున్నానని వివరించారు. తమకు కేటాయించిన బియ్యం ఏమయ్యాయని వాళ్ళు ప్రశ్నించారు. విచారణ చేసి బియ్యం అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి వారికి చెప్పి వెళ్తుండగా తమ సమస్యను పూర్తిగా ఆలకించకుండా వెళ్లడం ఏంటని మహిళలు మండిపడ్డారు అన్నటువంటి. ప్రతి ఇంటి దగ్గరికి రేషన్ వాహనం వస్తుందో లేదో అందరికీ తెలిసిందే. లేకపోతే బాగా సన్నటి సంది ఏదైనా ఉంటే అక్కడికి కూడా రమ్మనమని అడిగితే రాకపోయి ఉండాలి. లేదంటే కనుక ఆ మహిళలకు సంబంధించి ఏమన్నా ఆపరేటర్ గొడవలు అయి ఉండాలి. అట్లాంటి సచివాలయం వాళ్ళు చూడాలి. చూడకపోతే అది ఖచ్చితంగా వాళ్ళ తప్పు అవుతుంది. లేకపోతే సాక్షి వీళ్ళు కూడా రాశారు. పొత్తుపై నేడు స్పష్టత. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ. తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు. గతంలో మోడీ వ్యాఖ్యలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని భేటీ అనంతరం మీడియాకు ముఖం చాటేసిన చంద్రబాబు 2 రోజుల్లో బీజేపీ ఏపీ అభ్యర్థుల జాబితా ఖరారు అంటూ ఏదైతే దీంట్లో వీళ్ళు అక్కడ ఏదో వినేసినట్టు లోపల కూర్చుని విన్నట్టుగానే ఏదైతే రాధాకృష్ణ గారు రాసే తరహాలో ఈ దఫా సాక్షి రాసుకొచ్చిందనమాట. ఇందులో ఏదో లోపల కూర్చుని ఆయన క్షమాపణ చెప్పమని వాళ్ళు అట్లాంటిది అడగరు, వీళ్ళు అట్లాంటిది చెప్పరు. కాకపోతే అట్లాంటి కోణంలో రాసుకురావడం అనమాట డిగ్రేడ్ చేయడానికి. ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారంలో శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. న్యూఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో అమిత్ షా నివాసంలో టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించినట్టు సమాచారం. తమకు 8 నుంచి 10 లోక్సభ స్థానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెప్తామని బీజేపీ పెద్దలు కరాఖండిగా చెప్పారని తెలిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం ఒక స్పష్టత రానుండగా సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పెద్దలతో జరిగిన భేటీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో 2 సార్లు పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిగిన ఏమాత్రం లాభం లేకపోవడంతో వారు విధించే ఏ షరతుకైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని టీడీపీ, జనసేన విశ్వ ప్రయత్నం చేశాయి. ఆ 2 పార్టీల అధ్యక్షులు తమతో పొత్తు విషయంలో ఏ విధంగా అరులు చేస్తున్నారనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు బుధవారం జేపీ నడ్డా, అమిత్ షా, BL సంతోష్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో చంద్రబాబు, పవన్ గురువారం ఢిల్లీ వచ్చారు. రాత్రి 10:20 గంటలకు చంద్రబాబు, 10:35 గంటలకు పవన్ కళ్యాణ్ అమిత్ షా నివాసానికి చేరారు. సుమారు గంట సేపు సమావేశమయ్యారు. సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడకుండా చంద్రబాబు ముఖం చాటేశారు. చర్చలు ఆశాజనకంగా జరగలేదనే విషయం ఆయన ముఖావళికలను బట్టి తెలుస్తోంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణ చెప్పాలని చంద్రబాబును అమిత్ షా డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇక 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత విశాఖ, రాజంపేట, రాజమండ్రి, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ వంటి లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై తాము ఏ విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్న అంశాన్ని బీజేపీ పెద్దలు చర్చల సందర్భంగా చెప్పారు. అందువల్ల తాము అడిగిన లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితులను కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్లకు స్పష్టం చేశారని తెలిసింది. మరోవైపు 1-2 రోజుల్లో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఆమోదముద్ర పడబోతోందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 4 రోజుల్లో 850 ఎకరాల IMG భారత్తో ఒప్పందంపై CBI విచారణ జరిపిస్తారు, మమ్మల్ని ఆదేశించమంటారు. తెలంగాణ సర్కార్కు రాష్ట్ర హైకోర్టు ప్రశ్న. వారం గడువు. 2003 నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కోర్టు ఆపద్ధర్మ ప్రభుత్వంలో 400 ఎకరాలకు సేల్ డీడ్ చేస్తారా? ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా దారాదత్తం చేస్తారు. గతంలో ఏ కంపెనీకి 4 రోజుల్లోనే 100 ఎకరాలు అప్పగించినట్టుగా, ఖర్చులు, బిల్లులు మాఫీకి అంగీకరించినట్టుగా చూడలేదు. అసలు IMG భారత్కి ఏ అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు? ఆ కంపెనీకి గతంలో క్రీడారంగంలో అనుభవం లేదు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వైఎస్ ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదు. ఆ ఒప్పందాన్ని ఏ రకంగానూ సమర్థించలేం. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం తీర్పు IMG భారత్ పిటిషన్ కొట్టివేత అంటూ చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం హైలైట్ అయింది. ఇప్పుడు ముద్రగడతో వైఎస్ఆర్సీపీ నేతల భేటీ. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించే ఎంపీ మిథున్ రెడ్డి, ముద్రగడకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తారు అన్నటువంటిది. అంటే ముద్రగడ వస్తే మరి ఆయనకి రాజ్యసభ ఇస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా, లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఇస్తారా అన్నటువంటి చూడాలి. ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ ఒక పక్కన జనసేన, బీజేపీ కూడా జట్టు కడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి ముద్రగడను తీసుకునే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. కాకపోతే ఆయన బీజేపీతో టచ్లో ఉన్నారు అంటూ మరొక వైపు నిన్ననే బొలిశెట్టి సత్యనారాయణ బాంబు పేల్చినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే బొర్రా గుహలకి మహర్దశ అంటూ స్వదేశీ సందర్శనలో భాగంగా 29 కోట్లు మంజూరు, పర్యాటకుల్ని ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్న కేంద్రం. వర్చువల్గా ప్రధాని మోడీ శంకుస్థాపన. ఇది నిన్ననే సింహాచలానికి కూడా 58 కోట్ల 59 కోట్ల డబ్బులు ఇచ్చారు. అట్లాగే బొర్రా గుహలకి 29 కోట్ల డబ్బులు ఇచ్చారు. ఓవరాల్గా రాష్ట్రంలో బోలెడంత సొమ్ములు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వెంటనే కొంతమంది మేధావులు వచ్చేస్తారు, మోడీ జేబులోంచి డబ్బులు ఇస్తాడని. ఇక్కడ ఏదో జగన్ జేబులో నుంచి, చంద్రబాబు జేబులోంచి డబ్బులు ఇస్తున్నట్టుగా. ఓవరాల్గా చూస్తే
కేంద్రం అయితే రాష్ట్రం పట్ల చాలా ప్రేమగా ఉంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ బొర్రా గుహలకు కేటాయించినటువంటి 29 కోట్లు అని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో చేరుతున్నారన్నటువంటిది కన్ఫామ్. అడ్వర్టైజ్మెంట్ చూస్తే నేను చెప్పాను కదా ఇంతకుముందే, తెలుగుదేశం పార్టీని నెత్తిన పెట్టుకోవడం వల్ల వీళ్ళ కొరుగుతున్నటువంటిది అడ్వర్టైజ్మెంట్ల రూపంలో రోజు కోట్ల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నది ఆంధ్రజ్యోతి, ఈనాడు. లేకపోతే కలిసి గెలుద్దాం, కీలక దశకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు, చంద్రబాబు పవన్తో అమిత్ షా నడ్డా భేటీ, అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి, 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం, అమిత్ షా నడ్డా ప్రతిపాదన, 4 ఎంపీ 6 అసెంబ్లీలో గెలుపు పక్క, ఇంకా ఎక్కువైతే వైసీపీకి అయ్యే చేతలబ్ది, మనసులో మాట చెప్పింది చంద్రబాబు, ఎన్డీఏలో చేరికపై సుముఖత అంటూ ఓవరాల్గా ఈ 4 ఎంపీ 6 అసెంబ్లీనే ఇస్తానన్నారు అన్నటువంటిది. వాళ్ళు మాత్రం ఎక్కువ కావాలని బతిన్లాడుతున్నారు అన్నటువంటి కోణాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. లేకపోతే ప్రిజనరీకి విజన అంటూ, ఇది ప్రపంచంలో 8వ వింత, లోకేష్ జగన్ చూపిన డిజైన్, కోడికత్తి గ్రాఫిక్, విశాఖలో బస్ షెల్టర్ కడితే గట్టిగాలికే కూలిపోయింది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక్క రోజులోని చిత్తూరుని పెదిరెడ్డి దోచేశారు, ఇప్పుడు సత్యసాయిపై కన్నేశారు, గనులు ఇసుక మింగేస్తారు, అందరి జాతకాలు రెడ్ బిక్లో, మొదటి జైలుకి వెళ్ళేది పాపాలపై పెద్దరెడ్డే, తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, ఈ సీఎం ప్రజలకేం చేస్తారు, టీడీపీ జనసేన మధ్య చిచ్చుకు యత్నం, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, శంకారావం సభల్లో యువనేత పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హోదాపై ఏపీకి ఫ్యామిలీలో నాకు జగన్ వెన్నుపోటు, రాష్ట్రాన్ని మోసగించిన బీజేపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా 420ఏ, హోదా లేక 15 లక్షల కోట్ల నష్టం, 10 పరిశ్రమలు కూడా రాలేదు, హోదా సాధన ప్రతిజ్ఞ సభలో షర్మిల భావోద్వేగం, వేదికపైన కన్నీళ్లు పెట్టుకున్న పీసీసీ చీఫ్. ఇంతకు విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గురించి ఏమనలేదు, వాళ్ళతో టచ్లో ఉన్నాడని తన అన్న గురించి అంటోంది. కాబట్టి ఆవిడ ఎజెండా ఏంటి, ఎవరి కోసం పనిచేస్తుంది అన్నటువంటిది కంటతడి సాక్షిగా బయటపడుతోంది. ఇకపోతే వీధిని పడ్డ వాలంటీర్ అంటూ యథేచ్ఛగా వాడిస్తున్న వైసీపీ సర్కార్, జగన్ కోటేయాలని ప్రచారం, ఇంటింట కరపత్రాలు పంపిణీ, సోషల్ మీడియాలోనూ ప్రచారం, జగన్ వస్తేనే పథకాలు ఉంటాయంట, బాబు వస్తే ఎవరంటూ దుష్ప్రచారం, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్న అధికార పార్టీకి ప్రచారం, గెలుపుపై నమ్మకం లేక అడ్డదారులు, మరోవైపు చెలరేగుతున్న సైబర్ దొంగలు, లబ్ధిదారుల ఖాతాల్లోని డబ్బు మాయమంటూ మొత్తం వాలంటీర్లని సంబంధించి వాలంటీర్లని అట్లా వాడుతున్నది మాట వాస్తవం. ఈ మధ్యన దానికి సంబంధించి రచ్చ నడుస్తున్నటువంటి మాట కూడా వాస్తవం. కాకపోతే అసలు పాయింట్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి దాన్ని నాశనం చేయాలన్నటువంటి కోణం అయితే ఇక్కడ కనబడుతుంది, నెగిటివిటీ క్రియేట్ చేయడానికి. అయితే 370 రద్దుతో సంఖ్యలు తెగాయి, స్వేచ్ఛావాయువులు పిలుస్తున్న జమ్మూ కాశ్మీర్, ప్రధాని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుతోంది, రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేసే తొలిసారి శ్రీనగర్లో పర్యటన, 5,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం, రాజ్యాంగంలోని 370 అధికారం రద్దుతో జమ్మూ కాశ్మీర్ సంఖ్యలు తెగిపోయాయని ప్రధాని మోడీ అన్నారు, స్వేచ్ఛావాయువులు పిలుస్తుందని, అభివృద్ధిలో నూతన శిఖరాలు అందుకుంటోందని చెప్పారు. వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ పేరిట గురువారం ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 2019లో 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ అడక్కనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాక ఆయన శ్రీనగర్ రావడం ఇదే మొదటిసారి. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే 5,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. వీటితో జమ్మూ కాశ్మీర్ మరింత పురోగతి సాధిస్తుందన్నారు. ప్రజల హృదయాలు గెలుచుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. 370 రద్దుతో కాశ్మీరీ యువతకు తమ ప్రతిభను చాటేయగలిగే అవకాశం లభించిందని, కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. వారికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ఇవాళ అందరికీ సమాన హక్కులు, సమాన ఛాన్సులు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ దేశానికి మణికిరీటం లాంటిది, పర్యాటక రంగ అభివృద్ధి, రైతుల సాధికారత, యువ నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ హ్యాండ్స్ అప్ అంటూ 5 ఏళ్లు ఉద్యోగులకు ఉసూరే, కోడ్కు ముందు అదే కఠిన వైఖరి, ఉద్యోగులను గాలికి వదిలేసిన సర్కార్, సీఎస్ చివరి భేటీలో నిరాశ, ఆర్థిక అంశాలపై మాటలేవు, చర్చల మొదట్లోనే సీఎస్ స్పష్టీకరణ, సర్కారు తీరుతో నేతల అవాక్కు, ఇది మరో ఉత్తుత్తి సమావేశం, ఉద్యోగ వర్గాల తీవ్ర అసంతృప్తి అంటూ ఇప్పటికే చేసినటువంటి చాలా ఉన్నాయి. ఉద్యోగుల బదిలీలు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, కాకపోతే ఇంకా జీతాలకు సంబంధించి లేకపోతే ఇంకొక పీఆర్సీకి సంబంధించినటువంటి అంశంలోనే ఇక్కడ డిస్ప్యూట్ నడుస్తూ ఉంటుంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4% డిఏ, 50% చేరుకున్న కరువు భత్యం, జనవరి నుంచి వర్తింపు, ఈశాన్యంలో పారిశ్రామిక వృద్ధికి 10,000 కోట్లతో ఉన్నతి, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, సాధారణ ఎన్నికల ముంగిట వివిధ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం వరాలు జల్లు కురిపించింది. గురువారం కేబినెట్ భేటీ అనంతరం వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డిఏ 4% పెంచారు. 7వ కేంద్ర వేతన సంఘ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డిఏ 46% ఉండగా పెంపు తర్వాత 50%కి చేరబోతుంది. ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. దీంతో 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పింఛనర్లకు లబ్ధి జరగబోతుంది. డిఏ పెంపుతో ఏటా ఖజానాపై 12,869 కోట్ల భారం పడబోతుంది. మరోవైపు డిఏ పెంపు, రవాణా భత్యం, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ 25% పెరిగాయి. ఇంటి అద్దె భత్యం స్లాబుల వారీగా 27% నుంచి 30కి, 19 నుంచి 20కి, 9 నుంచి 10% జరిగింది. గ్రాట్యుటీ ప్రయోజనాల పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. కాగా కృత్రిమ మేధలో అభివృద్ధి పరిశోధనలకు 10,372 కోట్లతో ఇండియా ఏఐ మిషన్ కేంద్రం నెలకొల్పబోతుంది. ఈ నిధులతో 5 ఏళ్లలో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో యువతకు శిక్షణ, ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు, కంప్యూటింగ్ మౌలిక వసతులు కల్పించబోతున్నారు.
ఉజ్వల పథకం కింద నిరుపేద మహిళలకు అందిస్తున్న 300 రూపాయల రాయితీని కేంద్రం వచ్చే ఏడాది మార్చి 37 వరకు పొడిగించారు. 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే పథకంతో 12,000 కోట్ల భారం పడబోతుంది. ఈశాన్య భారత్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు ఉన్నతి పేరిట 10,037 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని ప్రకటించింది. ముడి జనపనార మద్దతు ధరను క్వింటాకు 285 పెంచారు. దీంతో క్వింటా ధర 5,335కి చేరబోతుంది. గోవా అసెంబ్లీలో షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. కాగా 5వ తరం స్టెల్త్ ఫైటర్ విమానాలకు సంబంధించి DRDO ప్రతిపాదన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. దీనికి 15,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా. సైన్యం, కోస్ట్ గార్డు కొత్తగా 34 ధ్రువ్ హెలికాప్టర్లు సమకూర్చే ప్రతిపాదన కూడా కమిటీ ఆమోదం తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.